అందరికీ నమస్కారం। ఈరోజు మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు గారి 104వ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటూ ఉన్నాం। దేశ ప్రధానిగా ఉంటే ఆయనను చూసి ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవాల్సినటువంటి అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ గతంలోనే చెప్పుకుంటూ వచ్చింది। వంగరలో పుట్టి అక్కడ సామాన్యము నుంచి ఉన్నత స్థాయికి దేశ ప్రధానమంత్రిగా ఎదిగినా కొద్దిగా ఒదిగి ఉండాలనేటటువంటి ఆలోచనతోని మరి చాలా సింపుల్సిటీగా ఉన్నటువంటి ప్రధానమంత్రి బహుభాషా కోవిదుడుగా దేశ ఆర్థిక సంస్కరణల్ని తీర్చిదిద్దుతూ పరిపాలన అంటే పివి యుగంలోనే చేయాలనేటంత గొప్పగా ఈ దేశ పరిపాలన చేసినటువంటి మహనీయుడికి ఈ రోజు మరి ఆయన జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। భారత 13వ ప్రధాని పివి నరసింహారావు గారు భారతరత్న గ్రహీత, తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఏకైక ప్రధానిగా, దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన ఏకైక ప్రధానిగా గుర్తు చేసుకుంటూ ఆయన 104వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆయన చూపించినటువంటి అడుగుజాడల్లో భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తామని సందర్భంగా హామీస్తూ థ్యాంక్ యూ। ఈరోజు స్వర్గీయ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం మనం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా శ్రీ తుమ్మల యోగేందర్ గారిని ఇక్కడికి మన ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది। ఈ డివిజన్లో మరి అదేవిధంగా నగరంలోని నాయకులు, కార్పొరేటర్లు, ప్రజలు, అభిమానులు మరి పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। పివి గారి గురించి చెప్పాలంటే బహుభాషా కోవిదుడు, మరి అదేవిధంగా ఎక్కడ ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా, ఏ దేశంకి వెళ్ళినా అక్కడ స్థానిక భాషల్లో మాట్లాడి అక్కడ ఆకట్టుకోవటం వారిని, మరి అదేవిధంగా 5 సంవత్సరాలు మనం మైనార్టీలో ఉన్నా కూడా మనం మెజార్టీ లేని ప్రభుత్వాన్ని కూడా 5 సంవత్సరాలు మరి బ్రహ్మాండంగా పాలించి అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు, ఎన్నో సంక్షేమ పథకాలు మరి ఆ రోజు మరి ప్రజలకు అందించడం జరిగింది। అందులో భాగంగా ఈ రోజు దేశం ఇంత అభివృద్ధి పురోగతి చెందిందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు।